కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాల మధ్య కొన్ని విషయాల్లో మౌలికమైన తేడా కనబడుతున్నది. గత ప్రభుత్వం కావాలనుకున్నవి ఈ ప్రభుత్వం వద్దు అంటున్నది. గత ప్రభుత్వం వద్దు అనుకున్నవి ఈ ప్రభుత్వం కావాలంటున్నది. అందులో వరుసగా ఎక్కడెక్కడ కొన్ని మార్పులు, కొన్ని చేర్పులు జరుగుతున్నాయి కూడా నెల రోజుల కాలంలో గమనించినాం. ఫార్మాసిటీ విషయంలో రద్దు కాదు కానీ మార్పులు జరిగినాయి. ఆ తర్వాత కాళేశ్వరం లేదా ఇరిగేషన్ విషయంలో గత ప్రభుత్వం ప్రాజెక్టులు మనం సంగమేశ్వర బసవేశ్వరం ఉన్నది అది కాదు, చిన్న లిఫ్ట్లు కావాలని చెప్పడం. ఇట్లా చాలా విషయాల్లో ఇరిగేషన్ నుంచి, వైద్యం నుంచి ప్రభుత్వం వివిధ రంగాలకు సంబంధించిన అంశాల్లో మార్పులు కనబడుతూ ఉన్నాయి. ఆ కోవకు చెందిందే గృహ నిర్మాణ శాఖ. ఈ హౌసింగ్ డిపార్ట్మెంటును గత ప్రభుత్వం R&Bలో విలీనం చేసింది. ఎందుకు అనంటే ఆ శాఖకు పనేమి లేదు, గతంలో ఇండ్ల నిర్మాణం జరిగింది, సరే దానికి సంబంధించి చాలా వ్యవహారాలను ఆనాడున్న ప్రభుత్వం చెప్పింది. కానీ ఆ గృహ నిర్మాణ శాఖను డిపార్ట్మెంట్ను గత ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని రివైవ్ చేస్తామని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఎందుకు? 6 గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇల్లు కూడా ఉన్నది కాబట్టి పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పేదలు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఒకటి, జాగా ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం. రెండోది, జాగలు లేని వారికి స్థలంతో పాటు ఇంటిని కూడా నిర్మాణం చేసి ఇస్తామని ఈ ప్రభుత్వం హామీనిచ్చింది. అందుకుగాను దానికి సంబంధించిన అధికార వ్యవస్థను, దానికి సెక్రటరీని, జనరల్ మేనేజర్ను, ఏఈలను, డిఈలను మొత్తాన్ని నియామకం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిపైన చాలా సీరియస్గా కసరత్తు జరుగుతున్నది. మొత్తం ఆ R&Bలో ఆ శాఖ విలీనమయ్యే నాటికి 500 మంది ఉద్యోగులు ఉండేవారు. వారిని వివిధ శాఖలకు పంపడం జరిగింది. ఇప్పుడు దాంట్లో 50 మంది వరకు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ 50 మంది విషయంలో ఏం చేయాలనేది ఒకటి. రెండవది, 800 మంది వరకు ఏఈలు, డిఈలు, అదనపు సిబ్బంది అవసరం అవుతున్నారని కూడా ప్రభుత్వం దగ్గర ఒక అంచనా ఉన్నది. ఈ అంచనా మేరకు ఆ శాఖను మళ్ళీ పునరుద్ధరించి వివిధ శాఖల్లో ఉన్న వారిని రప్పించుకొని ఓ శాఖగా ఏర్పాటు చేసి దాని కిందికి మరికొన్ని డిపార్ట్మెంట్ తీసుకొని వచ్చి దాని మంత్రిత్వ శాఖ పునరుద్ధరణ చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇంకా దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. సాధ్యాలు ఏమిటనేది చూడాలి. ఇక్కడ లక్షలాది మంది లబ్ధిదారులను గుర్తించవలసి వస్తుంది. ఈ గుర్తింపు చేసే క్రమంలో పైనుంచి కింది వరకు ఒక వ్యవస్థ అవసరమవుతుంది. ఈ వ్యవస్థ నిర్మాణం జరగాలంటే దానికి ప్రత్యేకమైన విధులు, బాధ్యతలు, నిధులు అన్నీ ఇవ్వాలి. ఈ గృహ నిర్మాణం అనేది నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. ఈ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన కాలం 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల పాటు ఆ కార్యక్రమం నిరంతరాయంగా ఒకసారి ప్రారంభమైందంటే ఇక అరువులను గుర్తించడము, వారికి డబ్బులు ఇవ్వడము, తర్వాత స్థలాలను గుర్తించడము, నిర్మాణాన్ని పర్యవేక్షించడము, క్షేత్రస్థాయి నుంచి పని జరగాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పర్యవేక్షణకు అవసరమైన వారిని ఈ 800 మంది ఇప్పుడు అధికారికంగా గుర్తించి తక్షణావసరంగా మిగతా సిబ్బంది అవసరం ఉంటే కనుక వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్ల నుంచి డిప్యుటేషన్ పైన సరే తెప్పించుకోవాలని, రప్పించుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇట్లా చాలా రకాల అంశాలపైన గత ప్రభుత్వ నిర్ణయాలను అది పునరుద్ధరించే పనిలోనూ ఉన్నది. కాబట్టి ఇక్కడ గృహ నిర్మాణ శాఖ పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశం ఉన్నది. గృహ నిర్మాణ శాఖలో కూడా అదనంగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇప్పుడు ఎట్లాగో ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు భర్తీ చేయాలనుకుంటున్నది. ఈ భర్తీ చేయాలనుకుంటున్న ఉద్యోగాల విషయంలో ఈ మేరకు ఈ డిపార్ట్మెంట్ కూడా 1000, 1500, 2000 ఉద్యోగాలు ఇక్కడ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దొరికే అవకాశం ఉన్నది. ఇట్లా గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ట్రాకులో పెట్టే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్లు మీడియాలో దీనికి సంబంధించిన వరుసగా గడిచిన 10-15 రోజుల నుంచి కథనాలు వస్తూ ఉన్నాయి. ఇళ్ల నమూనా ఇప్పటికే సిద్ధమైంది. అందులో ఏదో ఒకదాన్ని తీసుకుంటారు. రెండోది, లబ్ధిదారుల గుర్తింపు. ప్రజాపాలనలో వచ్చిన వాటిల్లో 1,25,00,000 దరఖాస్తులలో ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి ఇళ్లకు సంబంధించినవే. ఇందిరమ్మ ఇళ్లను కూడా, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇందిరమ్మ ఇళ్ల కిందకే తీసుకునే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది. ఇప్పటికే అవి 1,00,000 ఇళ్లకు పైగా దాదాపుగా నిర్మాణంలో ఉన్నాయి. 90% నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి. వాటికో 10% నిధులు కేటాయిస్తే కనుక అవి కూడా పూర్తి అయిపోతాయి. 2 లక్షల డబుల్ బెడ్రూమ్ పైన ఉన్న ఇండ్లకే 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. కాబట్టి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ బడ్జెట్కు ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. ఇప్పటికే ఉన్న కట్టిన ఇందిరమ్మ ఇండ్లను వాటిపైన కూడా విచారణ చేస్తామన్నారు.
ఇన్ని చాలా రకాల అంశాలు దాని చుట్టుముట్టున్నాయి. కాబట్టి మరోసారి గృహ నిర్మాణ శాఖకు జీవం పోయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉన్నది.